డిసెంబర్లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత సార్ నాతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన భావోద్వేగం ఈ P4 గురించి చెబుతున్నప్పుడు ఆయన ముఖంలో మెరుపు చూసి ఏంటి సార్ ఇంత ఉద్వేగానికి గురవుతున్నారంటే ఇది ఒక గేమ్ చేంజర్ కృష్ణ, మీరందరూ దీంట్లో పాలు పంచుకుని ఈ రాష్ట్రం నుంచి మీరు వెళ్ళారు, మమ్మల్ని నన్ను చాలా మోటివేట్ చేశారు. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళారు, మీరు సమాజానికి చాలా ఇవ్వాలి, మీరందరూ చేయాలి అని చెప్తా చాలా ఉద్వేగానికి గురైతే నేను సార్ ఇటువంటి మంచి ప్రాజెక్టులకి మేము మా మెగా సంస్థ ఎప్పుడూ మేము ఉంటాం అని చెప్పగానే ఆయన ఎమ్మటా వచ్చి అనౌన్స్ చేశారు ఈ P4 గురించి. డిసెంబర్ 14th అనుకుంటా. అది అవగానే ఆయన అనౌన్స్ చేయగానే నేను ఈ P4 కాన్సెప్ట్ తెలుసుకుని హైదరాబాద్ వెళ్ళి ఒక టీంను పెట్టి నన్ను గుడ్లవల్లేరు మండలంలో దత్తత తీసుకోమంటే ఈ మండలంలో ఏముంది ఏంటి, నేను అక్కడి నుంచే పుట్టినా, చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాను, హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. అసలు ఈ P4 ఏంటి, సార్ కాన్సెప్ట్ అంటే ఏంటి, నేను ఒక 10-15 మందిని పెట్టి టీంని గుడ్లవల్లేరు మండలం అంతా సర్వే చేయమన్నా. మా మండలంలో ఒక 53,000 మంది ప్రజలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 22 గ్రామాలు ఉన్నాయి. అందులో 12 గ్రామాలు సర్వే చేస్తే ఆశ్చర్యగలిపే విషయాలు వచ్చినాయి. ఇంకా ఏప్రిల్కి ఆ సర్వే మొత్తం కంప్లీట్ అవుతుంది. అందులో ఆల్మోస్ట్ 15-20% ప్రజలు